హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వి బ్లాగ్. ఈరోజు మన ఛానల్లో ఉగాది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పొద్దున్నే లేచి వాకిలి ఇల్లు కడిగి నీట్గా తుడిసి వాకిలికి పసుపు వేసి అలాగే ముగ్గు వేసి అది మీరు ముందే చూసేశారు. ఇప్పుడు పూజ చేసుకుంటున్నాను. నేను పూజ ఎలా చేసుకున్నానో మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. తర్వాత దేవునికి ప్రసాదంగా బొబ్బట్లు, పాలు, అలాగే పులిహోర అవి చేసి దేవుడికి నేను ఇలా పూజ చేసుకున్నాను. అలాగే దేవుడికి ఇప్పుడు హారతి ఇస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే మనం బొబ్బట్ల సారు చేసుకుందాం. నిన్న ఛానల్లో బొబ్బట్లు చేశాను, మీరు కావాలంటే నా వీడియోలో వెనక్కిపోయి చూడవచ్చు. ఇప్పుడు బొబ్బట్ల సారు కోసం టెంకాయ కొంచెము, అలాగే తెల్లగడ్డ కొంచెము, కొత్తిమీర కొంచెము, చింతపండు కొంచెము, కొంచెం పూర్ణం కొంచెము, నిన్న బొబ్బట్ల కోసం రుబ్బుకున్న పూర్ణం ఇది, టమోటో ఒకటి, మిరియాలు కొంచెం, కారం కొంచెం, పసుపు కొంచెం, అలాగే కొంచెం జీలకర్ర వేసి మిక్సీ మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. తర్వాత ఆ పేస్టు ఈ బొబ్బట్ల రసంలో కలిపేసి బాగా కలిపి కొంచెం నీళ్ళు కలిపి తర్వాత కొంచెం మనం రసం మాదిరిగా పోసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, కొంచెం పలచగానే ఉండాలండి. తర్వాత అందులోకి తిరగమాత పెట్టుకునేకి రెడీ చేసుకుందాం రండి. స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు 2 రెబ్బలు వేసి కాస్త వేగిన తర్వాత ఈ బొబ్బట్ల సారుని అందులో పోయాలి. కాస్త కలిపి మళ్ళీ అదే డేక్షాలోకి తీసుకోవాలి. తర్వాత మనం కొంచెం కలిపి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త కలపాలి. మూత పెట్టి ఒక కరివేపాకు రెబ్బ అందులో వేసి స్టవ్ మీద పెట్టి ఇలా ఉడకాలి సారు. ఇలా ఉడికిన తర్వాత ఉప్పు చూసుకోవాలి ఫస్ట్, ఎలా ఉప్పు సరిపోయిందా లేదా అనేసి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, బాగా కుదిరింది. ఇలా చేసి చూడండి, బొబ్బట్ల రసం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉగాది పండుగ రోజు నేను చేసిన స్పెషల్ ఇవి: బొబ్బట్లు, వడ, పాయసం, ఇది ఉగాది పచ్చడి. సాయంకాలం గుడికి పోయి దేవుని దర్శించుకొని వచ్చానండి. నాకు కనిపించేది నేనే. జై శ్రీరామ్.